ముందుగా ఒక కప్పు కందిపప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత 4 టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2 మామిడికాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పులో 1 స్పూన్ కారం, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో ఒక గరిటె నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు ఇందులో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టొమాటో మామిడి పప్పు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.